హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిప్పు నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఇక ఈరోజు మన టాపిక్ మిరాయ్ సైన్మా రివ్యూ. మనకు తెలుసు కదా, ఫిల్ల వీరో తేజ సజ్జా ఇప్పుడు సూపర్ స్టార్ అయ్యాడని. ఇట్లాంటి టైంలో వస్తున్న మిరాయ్ సైన్మా పైన ఎట్లాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయో వేరే చెప్పక్కర్లేదన్నమాట. ఇక సైన్మా విశేషాల్లోకి వెళ్తే, ఇది ఒక ఫిక్షనల్ సబ్జెక్ట్ కనెక్టింగ్ టు ఇతిహాసాస్ అనమాట. కథా కమామిషు పేపర్ పైన రాస్తే చాలా సింపుల్గా కనిపిస్తాయి. ఏం లేదు, ఒక విలన్ అన్నయ్య ఉంటాడు. మన గ్రంథాలన్నీ దొబ్బేసి శక్తులన్నీ డెవలప్ చేసేసుకొని ప్రపంచకాన్ని ఏలేయాలి అని చూస్తూ ఉంటాడు. ఆయన మరెవరో కాదు, మన మంచు మనోజ్ అన్నయ్య అనమాట. ఇక ఒక మాత ఉంటుంది. ఎట్టాగైనా ఆ మనోజ్ అన్నయ్యని ఆపేయడానికి ఎంతటి త్యాగానికైనా సిద్ధపడాలని తన బిడ్డను సైతం త్యాగం చేస్తుంది. ఆమె మరెవరో కాదు, మన శ్రేయ ఆంటీ. ఇక ఆ పిల్లకాయ పెద్దోడయ్యి తన జన్మ సీక్రెట్స్ అన్నీ తెలుసుకొని కఠోరమైన మార్గాల్లో వెళ్ళి ఆయుధం సంపాదించి మనోజ్ అన్నయ్యని ఖతం చేస్తాడు. ఆయనే మన వీరో తేజ సజ్జా అన్నయ్య. వినడానికి ఈ స్టోరీ ఇంతే సింపుల్గా ఉన్నా కూడా డైరెక్టర్ అన్నయ్య దీన్ని ఒక విజువల్ ట్రీట్లా మలిచిన విధానం ఇక్కడ కీలకం. ఇంత లిమిటెడ్ బడ్జెట్లో ఆ విజువల్స్ తీసిన తీరు అభినందనీయం. సైన్మాలో ఎక్కడ ల్యాగ్ లేకుండా గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే రాసుకుంటూనే సింపుల్ సీన్స్ కూడా ఐ ఫీస్ట్లా వచ్చేలా చేశారు టెక్నికల్ టీం. రీసెంట్గా వచ్చిన వార్ 2 హరిహర వీరమల్లుని ఎంత బడ్జెట్లలో తీశారో మనం చూసాం. కానీ అవుట్పుట్ చూస్తే కార్టూన్ నెట్వర్క్లో పిల్లకాయల బొమ్మల్లా ఉంటాయి ఆ విఎఫ్ఎక్స్లు. కానీ ఈ మిరాయిలో విఎఫ్ఎక్స్లు చూస్తే ఆ క్వాలిటీకి అబ్బురు పడకుండా ఉండలేం. ఇది కదా మనకు కావాల్సింది అని అనిపించక మనదు. ఓవరాల్గా ఆల్ ఏజ్ గ్రూప్స్ని ఈ మిరాయి ఎంటర్టైన్ చేస్తుందనే చెప్పాలి. ఇక ఆర్టిస్టుల పెర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే, వీరో తేజ సజ్జా అన్నయ్య ఆల్రెడీ సూపర్ స్టార్ అయిపోయాను అన్న కాన్ఫిడెన్స్ స్పష్టంగా చూపించాడనమాట. నెక్స్ట్ సైన్మాకి పేరు ముందర సూపర్ స్టార్ ట్యాగ్ వేసుకున్నా కూడా ఆశ్చర్యం లేదు అనే చెప్పాలి. ఇక పెర్ఫార్మెన్స్ కూడా బాగానే చేశాడు. ముఖ్యంగా చెంగుని ఎగిరే ఆ ఫైటింగ్లు గట్రా సూపర్గా పెర్ఫామ్ చేశాడనే చెప్పాలి. ఇక హీరోయిన్ రితికా నాయక్ విషయానికి వస్తే, ఫాఫది దేశముదులో ఫస్ట్ ఆఫ్ హన్సిక టైప్ క్యారెక్టర్ అనమాట. కానీ ఫాఫ రవ్వలడ్డులా ఉండడంతో సన్యాసిలా అస్సలు సొల్లేమనే చెప్పాలి. ఇక పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, యోధా నువ్వు పుట్టిన పర్పస్ వేరు అని మోటివేట్ చేయడానికి ఏదో చేసేసింది. ఇక విలన్ మంచు అన్నయ్య విషయానికి వస్తే, అన్నయ్య సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాక వీరో కంటే విలన్ పాత్రలకే ఇంపార్టెన్స్ ఇస్తూ వస్తున్నాడు. ఇందులో కూడా మోడ్రన్ తాంత్రికుడుగా స్టైలిష్ అవుట్ఫిట్స్తో కూలింగ్ గ్లాసెస్తో బాగానే సపోర్ట్ చేసే పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఇక కనిపెట్టలేనంతగా గెటప్ వేసుకొని వచ్చిన మన జగ్గుబాయ్ అంకుల్ కూడా ఐ విల్ ఆల్సో కాంట్రిబ్యూట్ మై పార్ట్ అన్నట్టు చేసుకుపోయాడనమాట. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే, గౌరా హరి క్వాలిటీ బీజియంతో పాటు హై క్లాస్ రికార్డింగ్ కూడా ఇచ్చి పడేశాడని చెప్పాలి. చాలా వరకు సీన్లు అంతలా ఎలివేట్ అవ్వడానికి ఈయనే కారణం అని చెప్పుకోక తప్పదు. పెద్ద సోకాల్డ్ మ్యూజిక్ డైరెక్టర్లకు కోట్లు తగిలేసుకుంటున్న మన పిత్రే మేకర్స్ ఇలాంటి వాళ్ళపైన దృష్టి పెట్టి ఖర్చు తగ్గించుకోవచ్చు అని సూచిస్తున్నారు ట్రేడ్ పండితులు. ఇక ఫైనల్గా కెప్టెన్ ఆఫ్ ది షిప్ డైరెక్టర్ కార్తిక్ ఘట్టంనేని అన్నయ్య విషయానికి వస్తే, సైన్మాని ఎలా విజువలైజ్ చేసుకోవాలో, ఎలా దాన్ని ఎగ్జిక్యూట్ చేసి చూపించాలో చేసి చూపించాడనమాట ఈ మిరాయి సైన్మాతో. ఒక మాటలో చెప్పాలంటే, ఇదే కన్సిస్టెన్సీ నెక్స్ట్ సైన్మాల్లో కూడా చూపెట్టగలిగితే నెక్స్ట్ రాజమౌళి ఇన్ మేకింగ్ అని చెప్పేయచ్చు అనమాట అన్నయ్య అని. ఇక ఫైనల్గా డోంట్ మిస్ దిస్ మిరాయ్ అని అంటున్నారు మన ట్రేడ్ పండితులు సైతం. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపు నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్, అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో with your valuable opinions. See you again.